నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ భాగస్వామ్య సదస్సులో ఒక్కరోజే 3.65 లక్షల కోట్లకు పైగా విలువైన 35 ఎంఓయూలు, పెట్టుబడుల ఆకర్షణలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతామన్న సీఎం చంద్రబాబు. విశాఖలో 5 ప్రతిష్టాత్మక సంస్థలకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం కంపెనీలను ఆకర్షిస్తోందని ఉద్ఘాటన. వైసీపీ హయాంలో చేసినవన్నీ తానే చేసినట్లుగా సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మండిపడ్డ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. బాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. భాగస్వామ్య సదస్సు ప్రారంభానికి ముందు రోజే 3.65 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వీటితో 1.26 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగామని తెలియజేశారు. విశాఖలోని నోవెటల్ హోటల్లో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో కలిసి విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ డాక్యుమెంట్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో తూర్పు తీరానికి విశాఖ ఎకనామిక్ రీజియన్ గేట్వేగా పనిచేస్తుందని అన్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు 9 జిల్లాలతో ఏర్పాటు చేస్తున్న విశాఖ ఎకనామిక్ రీజియన్ భవిష్యత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని తెలియజేశారు. అందరూ కూడా ఒకసారి చూస్తే విశాఖపట్నం అనగానే అందరూ కూడా అక్నాలెడ్జ్ చేస్తాం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని. కానీ ఈ బెస్ట్ ప్లేస్ ఎప్పటి నుంచో ఇట్లనే ఉంది. దుబాయ్ చూస్తే ఒక డెజర్ట్ మన కళ్ళ ముందని నేను చూశాను. రోజు రోజుకు ఆ దుబాయ్ వాళ్ళు ఏ విధంగా విజువలైజ్ చేశారు, ఎట్లా అభివృద్ధి చేశారంటే ఒక డెజర్ట్ని ఒక హెవెన్గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకుండే వనరులు మీరు చూస్తే అక్కడ ఒక ఏమీ లేనిది ఇక్కడ ఒక చిన్న పోర్ట్ కట్టారు. ఆ పోర్ట్ని అంచెలుగా పెంచుకుంటూ వెళ్ళారు. అదే సమయంలో ఒక ఎయిర్పోర్ట్ కట్టి ఆ ఎయిర్పోర్ట్కి ఎయిర్లైన్స్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ రెండు కూడా మీరు చూస్తే దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తూ ఈరోజు ఒక్క దుబాయ్లో 1,50,000 రూములు ఉన్నాయి. మన విశాఖపట్నంలో ఎత్తుక్కున్నాం ఈ రూముల కోసం, ఈ ఈవెంట్ కోసం. కానీ ఒక 10,000 రూములు రావాలని చెప్పి అనుకుంటున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే రోజుల్లో విశాఖపట్నం అలోన్ టు స్టార్ట్ విత్ సుబ్రహ్మణ్యం గారు 10,000 అన్నారు. కానీ నా ఆలోచన మాత్రం కనీసం 25,000 కేసు ఇక్కడ రావాలి టు స్టార్ట్ విత్. అప్పుడే ఇది గేమ్ చేంజర్ అవుతుంది. నెంబర్ ఆఫ్ హోటల్స్ కానీ టూరిజం కానీ ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది. అదే మరి చాలా ప్రాంతాల్లో మీరు చూస్తే ఈవెన్ సింగపూర్ ఒక ఫిషర్మెన్ విలేజ్ ఈరోజు వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేయగలిగారు. ఇవన్నీ కూడా అక్కడుండే పాలకులు కానీ పబ్లిక్ పాలసీ కానీ అక్కడ చేసిన ప్రయోగాలు కానీ చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఈరోజు ఇండియా కూడా మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అయిన తర్వాత 11 సంవత్సరాల్లో 11వ ప్లేసులో ఉండే ఆర్థిక వ్యవస్థ 4వ అతి లార్జ్ ఎకానమీకి వచ్చాం. రాబోయే సంవత్సరం మనం 3rd లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. అదే మరి 2038కి 2nd లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. 2047కి నాకైతే డౌట్ లేదు. ఒకవేళ ఏదైనా సంథింగ్ వెంట్ రాంగ్ అయితే తప్ప, లేకపోతే ఇండియా బై 2047 విల్ బికమ్ నెంబర్ 1 ఎకానమీ. ఇట్ ఈస్ అన్స్టాపబుల్. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అదే సమయంలో 25 సంవత్సరాల కంటే ముందు ఒక పబ్లిక్ పాలసీ, ఒక విజన్ ఇచ్చాం. ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలి, పిల్లల్ని బాగా చదివించామని చెప్పి ఒక కాల్ ఇస్తే 25 సంవత్సరాల్లో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూస్తే
ప్రపంచమంతా కూడా భారతీయులు వెళ్ళారు. అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామాగా తెలుగు వాళ్ళు తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది మన కళ్ళ ముందర కనపడొస్తుంది. నేను ఆ రోజు విజన్ 2020 తయారు చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్కి. చాలామంది నన్ను ఎగతాళి చేశారు. నేను విజన్ అంటే వాళ్ళు 420 అని కూడా మాట్లాడారు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకొని ఒక 4 సిటీలకి విజన్ తయారు చేయమని పెట్టుకొని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, సూరత్, వారణాసి ఇప్పుడు స్టార్ట్ చేశారు, విశాఖపట్నం. ఈ 3 స్టార్ట్ చేసినప్పుడు 4-5 మీటింగ్లు కూర్చున్నారు. నేను కూడా అవన్నీ కూడా నా ఇన్పుట్స్ కూడా ఇచ్చాను. ఈరోజు విశాఖపట్నం ఏదైతే ఎకనామిక్ రీజన్ రిపోర్ట్ తయారు చేశారు. ఈరోజు ఇక్కడ కలెక్టర్స్ కూడా పిలిచాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, 0 అవర్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి లెక్క గడియారం తిరుగుతుంది. సుబ్రహ్మణ్యం గారు బాంబే అప్పుడే స్టార్ట్ అయిందన్నాడు. ఏం బాధ లేదు, కాంపిటీషన్లో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశే ముందుంటుంది, విశాఖపట్నం నెంబర్ 1గా ఉంటుంది. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పారదర్శక పాలన అందిస్తుండటంతోనే ప్రపంచ దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ నమ్మకంతోనే గూగుల్, ఆర్సెలర్ మిట్టర్ వంటి సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని ఆయన తెలియజేశారు. విశాఖపట్నంలో సుమారు 30,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించే 5 ప్రతిష్టాత్మక సంస్థలకు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. యంటాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ ఏపీని ప్రథమ స్థానంలో నిలబెట్టడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని పునరుద్ఘాటించారు. Second thoughts about it. As a government, we are working exceptionally hard. I'm sure all of you are following the news, including our company, various other institutions are also coming here. The government is working exceptionally hard to bring Visakhapatnam onto the IT map. And to all the employees here, I will only request one thing: have fire in your belly. You can achieve great things. The next decade and a half is India's decade and a half. The entire world is looking at us. But if we want to deliver
what we believe is right. And if we want to see India as a developed nation, as number one nation in terms of economic activity, then all of us here should have fire in our belly. All of us here should work exceptionally hard to make Andhra Pradesh proud and to make India proud. Lastly, it's very important that all of you are brand ambassadors of Visakhapatnam. All of you should put your best foot forward. We should be welcoming to huge influx of Telugu people and Indians who will come and work in the amazing companies that are coming up here, including Phenom. We should be welcoming. We should keep our city clean, green. We should be the cleanest city in India by a mile. And we should put our best foot forward. I don't know if the first time we met was గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు వారికి పక్క ఇళ్లకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి ఆ దిశలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా 21.75 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. 2 ఏళ్లు కోవిడ్ మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకు పైగా ఇళ్లను గత వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిందని ఆయన తెలియజేశారు. చంద్రబాబు ఆర్భాటంగా ప్రచారం చేసి ప్రారంభించిన 3,92,000 ఇళ్లలో గత ప్రభుత్వ హయాంలోనే 1,40,000 10 ఇళ్లు దాదాపు పూర్తి కాగా స్లాబ్ లెవెల్ వరకు 87,380 ఇళ్ల నిర్మాణం జరిగిందని, ఇంకా వివిధ దశల పనులతో మిగిలిన 66,845 ఇళ్లు ఉన్నాయని గుర్తు చేశారు. క్రెడిట్ చోరీ అన్నటువంటిది గతంలో కూడా చెప్పాం, అది అలాగే కొనసాగుతూనే ఉంది ప్రతి విషయంలో. మొన్న వైజాగ్లో అదానీ గూగుల్ సెంటర్ దగ్గర నుంచి అనేక రంగాలలో దాని ఆధారంతో సహా చూపించాం. గత ప్రభుత్వం ఏ రకంగా వైజాగ్లో ఆలోచన చేసింది డేటా సెంటర్ కోసం, గత ప్రభుత్వం ఏ రకంగా ఒప్పందాలు కుదుర్చుకునింది, ఒక్క ల్యాండ్ ఇచ్చేయడమే కాకుండా డేటా సెంటర్తో పాటు టెక్నాలజీ పార్కులు, స్కిల్ యూనివర్సిటీ అన్నటువంటిది డెవలప్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది అన్నటువంటిది జీవోలు ఇచ్చి కేటాయించినవి కూడా మనం అందరం చూసాం, ఒప్పందాలు కుదిరింది కూడా మనం అందరం చూసాం. అది క్రెడిట్ చోరీనే. ఈ మన పారిశ్రామికవేత్తల సదస్సులో రెన్యూవబుల్ ఎనర్జీ గురించి జరిగేటువంటి ప్రతి ఒప్పందం కూడా 23లో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగినటువంటి ఒప్పందాలే అన్నటువంటిది స్పష్టంగా కూడా తెలియజేశాం. అనేక పథకాలలో కూడా ఆటో వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుంచి, అమ్మ ఒడి దగ్గర నుంచి పేర్లు మార్చుకుంటున్నాడు తప్పితే తనకంటూ ఏది చేయకుండా ఆ క్రెడిట్ చోరీ చేసేటువంటిదే తను చేస్తున్నాడు. అదే రకంగా నిన్న జరిగినటువంటి హౌసింగ్ ఇళ్ల పట్టాల ఇళ్ల గృహప్రవేశాల పథకంలో కూడా అదే జరిగింది. తాను పబ్లిసిటీగా తాను ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ విపరీతమైనటువంటి దారిలో 3 లక్షల మందికి గృహప్రవేశాలు చేయిస్తున్నాను అటువంటి మాట తన ఎల్లో మీడియా ద్వారా అనేక రంగాలలో వస్తున్నటువంటి వార్తను చూసి ఏ రకంగా జరిగింది అని చెప్పి కొంచెం దానిపైన పరిశీలన చేస్తే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా లాంటి మహమ్మారి వచ్చి అనేక ఇబ్బందులు జరుగుతున్నా 2020 డిసెంబర్ 25న ఒకేసారి మొదలుపెట్టి 31 లక్షల మందికి అక్కచెల్లెళ్లకు డైరెక్ట్గా ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసే పథకాన్ని ప్రారంభించి 31 లక్షలు మామూలుగా కాదు, 31 లక్షల మందికి దాదాపుగా 71.8 వేల ఎకరాలు, 72,000 ఎకరాలలో 31.19 లక్షల మంది హౌస్ సైట్స్కి దాదాపుగా 1,15,000 కోట్ల వాల్యూ చేసేటువంటి అసెట్ క్రియేషన్ అంటే ఆస్తి పరంగా సృష్టించే విధంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టి 17,000 జగనన్న కాలనీలు, 72,000 ఎకరాలలో 31,20,000 ఇళ్ల స్థలాలకు 1,15,000 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులను 17,000 జగనన్న కాలనీలను తను ప్రారంభించి దానికి ఒక రూపు తీసుకొస్తే, ఈరోజు ఏదో తాను 1 సెంటు స్థలం ఇవ్వకుండా పోయి పట్టుమని 10 మందికి బిల్లులు, హౌసింగ్ బిల్లులు ఇవ్వకుండా 3 లక్షల మందికి గృహప్రవేశాలు చేయిస్తున్నా, ఉగాదికి 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తున్నటువంటి మాటలు మాట్లాడినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.